తమ్ముడు ప్రమోద్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా మాటలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. ఇవాళ పోయి వాళ్ళని అడిగితే ఏమయ్యా మాకు హామీలు ఇస్తారు కదా, అమలు చేస్తలేరు, ఏం సంగతి, చాలా మాటలు చెప్పిండ్రు కదా అంటే వాళ్ళు ఒక్కటే చెప్తుండ్రు, మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ, కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా దించిపోయిండు, అప్పుల పాలు చేసిపోయిండు అని మాట్లాడుతుండ్రు అని చెప్పి ప్రమోద్ చెప్పిండు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలకు, మా తమ్ములకు, మా చెల్లెలకు, మా అక్కలకు నేను చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. ఈ తప్పుడు ప్రచారాన్ని, ఈ తప్పుడు కూతలను, ఈ పనికిమాలిన విధవ ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు బక్వాస్ మాటలు, బోగస్ మాటలు, పచ్చి బక్వాస్ మాటలు, పచ్చి బోగస్ మాటలు. ఎట్లా అంటారా? నేను మీకు 2 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. 2014లో రాష్ట్రం వచ్చినాడు మనకు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వాన్ని అప్పచెప్పి రాష్ట్రాన్ని అప్పచెప్పి పోయింది. మనకు అప్పచెప్పినాడు మన రాష్ట్రం మీద ఉన్న అప్పు 72,000 కోట్ల రూపాయలు. 72,000 కోట్ల రూపాయలు. మనం దిగిపోయినాడు. అప్పు గురించి చెప్పాలి, అప్పుతో పాటు మీకు ఆదాయం గురించి కూడా చెప్పాలి. అప్పుతో పాటు అప్పేమో 72,000 కోట్లు. రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,14,000 రూపాయలు. అంటే జుట్టుకు 1,14,000 రూపాయల ఆదాయంతో మనకు అప్పచెప్పింది. అట్లాగే బడ్జెట్లో పెడతాం రెవెన్యూ సర్ప్లస్ అంటాం. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది? జీతాలు ఇయ్యంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తిలు గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీ గట్టంగా రాష్ట్ర ఆదాయము రాష్ట్ర ఖర్చు కంటే ఎక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ మిగులు రాష్ట్రం అంటాం, రెవెన్యూ సర్ప్లస్ అంటారు. మనకు అప్పచెప్పినాడు 369 కోట్లు రెవెన్యూ మిగులు. ఏది? 2014లో 72,000 కోట్ల అప్పులు, తలసరి ఆదాయం 1,14,000, 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్. ఇది మనకు అప్పచెప్పిన పరిస్థితి. మరి మనం దిగిపోయినాడు పరిస్థితి ఏందో ఎరికేనా? మనం దిగిపోయినాడు తలసరి ఆదాయం 1,14,000 రూపాయలున్న తలసరి ఆదాయాన్ని 3,56,000 రూపాయలకు చేసినాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎట్లా పెరిగిందని మీరు అడగచ్చు. ఇప్పుడు సీనన్ ఏం చెప్పిండు? నాకు రాష్ట్రం వచ్చినాడు జూన్ 2014లో నాకు భూమి ఉన్నది 4 ఎకరాలు. దాని విలువ ఎంత ఉండే? ఆ రోజు ఎకరానికి 2 లక్షలు. కేసీఆర్ దిగిపోయినాడు ఎంత ఉంది? 1 కోటి రూపాయలు. ఎన్ని రెట్లు పెరిగింది? 50 రెట్లు పెరిగిందా? సరే, ఆయన గుట్ట పక్కకున్నాడు కాబట్టి 50 రెట్లు పెరిగింది. గుట్ట కొద్దిగా దూరం ఉన్నాడు కూడా 30 రెట్లు 20 రెట్లు అయితే పెరిగింది కదా. లక్షాధికారులు కోటీశ్వర్లు అయినరా కాలేదా? ఏమవుతుంది దాంతో? ఏమవుతుందంటే ఒక గొప్ప మాట చెప్పిండు శ్రీనివాస్ గారు. ఏం మాట్లాడిండు? నా బిడ్డ కోటీశ్వరరాలయ్యింది. ఏమవుతుంది అన్నట్టు దాంతో? ఏమవుతుంది అంటే ఒక భూమి విలువ పెరిగితే, పిచ్చోళ్ళు చాలా మంది ఏమనుకుంటారు అంటే భూమి అంటే రియల్ ఎస్టేట్ అనుకుంటారు. రియల్ ఎస్టేట్ కాదు. భూమితో ఉండేది ఏమిటిది అంటే 4 ఎకరాలు ఉంటే దబ్బన నాకు సడన్గా గుండెపోటు వచ్చి పీకినా అనుకున్నాను. ఎందుకంటే అందరం పుడతాం సస్తాం, డేట్ ఎప్పుడైనా మన చేతులు లేదు, కానీ అందరం పుడతాం పోతాం. నేను పుడుకుమని పోయినా అనుకో, నాకేముంటుంది నా మనసులో? నా 4 ఎకరాల పొలం ఉన్నది, దానికి విలువ ఉన్నది, దబ్బన నాకేమన్నా అయినా నా బిడ్డ పెళ్లికి డోకా లేదు, నా కొడుకు ఏమైనా వ్యాపారం పెట్టుకుంటే డోకా లేదు, ఇల్లు కట్టుకుంటానంటే ఇబ్బంది లేదు, 1 ఎకరం పొలం అమ్మితే చాలు, మంచిగా బ్రహ్మాండంగా నా కుటుంబం మంచిగా ఉంటుంది అనే ధైర్యం ఒక మనిషికి ఆ ఆస్తి విలువ వల్ల ఉంటుంది. 2 లక్షలు ఉన్నది 1 కోటి రూపాయలు అయితే ఎన్ని రెట్లు పెరుగుతుంది దాని కాన్ఫిడెన్స్? ఎంత విశ్వాసం పెరుగుతుంది మనిషికి? పెరగదా? ఒక గది కేసీఆర్ ఏం చేసిండు అంటే ఒక గా పని చేసిండు. తలసరి ఆదాయం 1,14,000 రూపాయలు ఉన్నది, 1,14,000 రూపాయలు ఉన్నది 3,47,000, 3,50,000 చేసిండు. అటెన్క రెండోది నేననేది మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి వినండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనకు రాష్ట్రం కాంగ్రెస్ వాళ్ళు అప్పచెప్పినాడు 369 కోట్లు రెవెన్యూ మిగులు. మనం దిగిపోయినాడు 2023లో అన్ని జీతాలు ఇయ్యంగా, అన్ని రకాల పెన్షన్లు ఇయ్యంగా, అన్ని రకాల మిత్తిలు గట్టంగా, అన్ని రకాల అప్పులు గట్టంగా మనం ఏం చేసినాం? ఎందుకంటే రాష్ట్రం యొక్క బడ్జెట్ సైజ్ కూడా పెరుగుకుంటూ వచ్చింది. మొదటి సంవత్సరం బడ్జెట్ సైజ్ ఎంత? 60,000 కోట్లు. దిగిపోయినాడు బడ్జెట్ సైజ్ ఎంత? 3 లక్షల కోట్లు. 5 రెట్లు పెరిగింది. కాబట్టి ఏం చేసినాం మనం అన్నాడు? ఇగో రెవెన్యూ మిగులు మనం వచ్చినాడు 369 కోట్లుంటే మనం దిగిపోయినాడు 5,944 కోట్ల రూపాయల మిగులుతోని ఈ కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్పింది. అంటే మనకి ఇచ్చిన దానికి దగ్గర 20 రెట్లు ఎక్కువ రెవెన్యూ మిగులుతోని వాళ్ళకి అప్పచెప్పింది. బడ్జెట్ 60,000 కోట్లతో అప్పచెప్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ అప్పచెప్పినాం. రెవెన్యూ మిగులు
369 కోట్లతో అప్పచెప్తే 5,944 కోట్లతో అప్పచెప్పినాం. అదేవిధంగా తలసరి ఆదాయం 1,14,000తో అప్పచెప్తే 3,50,50,000 ఈ సన్నాసులకు అప్పచెప్పినాం.